అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తీశాడు భయ్య. ఎప్పుడే వెళ్ళాను, నిజంగా సూపర్, మామూలు సినిమా కాదు. ఏంటి సినిమా పరిస్థితి ఎలాగుంటుంది? కామెడీ ఉన్నదంటే బేబత్సం, స్టోరీ కూడా కొత్తగా యూనిక్గా ఉంటుంది. మొత్తం మాట్లాడతాం భయ్య. అప్పటిదాకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. సినిమాకి వెళ్ళాను భయ్య. దీపికా పెళ్లి హీరోయిన్, స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. స్టోరీ ఎలాగుంటుందంటే, ఒక గ్రామం ఉంటుంది భయ్య, తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో ఒక గ్రామం ఉంటుంది, చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో 60 మంది మగోళ్ళు పుడతాడు. ఒకే ఒక అమ్మాయి పుడుతుంది. ఈ ఒక అమ్మాయి ఈ 60 మంది మగాళ్ళలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. చేసుకున్నదా లేదా? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మన హీరో వస్తాడు, ఇంజనీరింగ్ చదివాడు, పని మీద వస్తాడు. మరి మన ప్రదీప్ మాచిరెడ్డిని పెళ్లి చేసుకున్నదా, మన దీపికా పెళ్లి, లేకపోతే ఈ 60 మంది మగాళ్ళలో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నదా? క్లియర్గా ఉంటుంది భయ్య. సినిమా కూడా చక్కగా ఉన్నది. కామెడీ టైమింగ్ సూపర్, చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి భయ్య సినిమాల్లో, లేదంటూ ఏదీ లేదు, ప్రతిదీ ఉన్నది. మెయిన్ కామెడీ అయితే హైలైట్ భయ్య. అందరూ బాగా చేశారు. మన ప్రదీప్ మాచిరెడ్డి పర్ఫార్మెన్స్ సూపరు, దీపికా పెళ్లి కూడా పర్ఫార్మెన్స్ సూపరు, అందరూ బాగా చేశాడు భయ్య. ఎక్కడ బోర్ కొట్టించలేదు. సినిమా అయితే సాఫీగా నీట్గా సాగిపోద్ది. స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది, మామూలుగా ఉండదు స్టోరీ. కామెడీ కూడా మామూలుగా ఉండదు. అన్నీ ఉన్నాయి భయ్య, లేదంటూ ఏదీ లేదు. మరీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అందరితో ఈ సినిమాకి వెళ్ళండి. మంచి సినిమా భయ్య. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తీశారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సూపర్ హిట్ అవ్వింది. మరి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్విందంటే అదే పేరు పెట్టారు భయ్య, అవ్వకుండా ఉండదు. సూపర్ హిట్ అయ్యింది, పేరు కూడా న్యాయం చేసిందని చెప్తాను. నిజంగా ఈ సినిమా తప్పకుండా మరీ చెప్తున్నాను, వెళ్ళండి. స్టోరీ ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది భయ్య. ట్విస్ట్లు, చేజింగ్, ఫైటింగ్, లాస్ట్ క్లైమాక్స్ హైలైట్. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ నుంచి నెక్స్ట్ లెవెల్. చాలా సినిమాలు ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ చెడగొట్టేస్తున్నారు. కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఈ సినిమా అలా కాదు భయ్య, రెండు నచ్చినాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సీట్లలో కూర్చోబెట్టేశారు. కామెడీ అలాగుంది భయ్య. అందరూ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సినిమాకి అయితే తప్పకుండా వెళ్ళండి. ఉంటాను, బాయ్. జై హింద్, జై భారత్.